నెలకి 50,000 నుండి 60,000 ఆదాయం రన్ టైలర్ యాప్లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి. What do you think, అంటే ఇప్పుడు if you look at his death and the way things happened for him, ఇదంతా ఏంటంటారు? What is your personal philosophy about this? Shaped. How did Bruce Lee become a Bruce Lee? See, I'll tell you. See, one is force of nature అనేది by definition itself ఒక యూనిక్నెస్. ఎన్నో జీవులు ఉంటాయి, ఏదేదో ఉంటాయి, నదులు ఉంటాయి, ఇవి ఉంటాయి. సడన్లీ వన్ థింగ్ కమ్స్ అవుట్ ఆఫ్ ద బ్లూ విచ్ హ్యాస్ నో కంపారిజన్, విచ్ హ్యాస్ నో బెంచ్ మార్క్. మీరు అంతకుముందు కనీ విని ఎరగని అని ఒక ఫ్రేజ్ ఉంటుంది కదా, కనీ విని ఎరగని ఒక మనిషి, అది ఫోర్స్ ఆఫ్ నేచర్. అది ఎవరు క్రియేట్ చేయాలి అంటే నేచర్ వాంట్స్ టు ఎక్స్ప్రెస్ ఇట్సెల్ఫ్ త్రూ హిమ్. యా, అండ్ హి బికేమ్ ద పర్ఫెక్ట్ మీడియం. ఒక డైమండ్, ఎన్నో రాళ్ళు ఉంటాయి, రప్పలు ఉంటాయి, ఒక కోహినూర్ డైమండ్ ఒకటే ఉంటుంది, అది రాయే. అదొక్కటే ఎందుకు వచ్చిందంటే అది కావాలని బ్రహ్మో గెమ్మో క్రియేట్ చేసాడా, లేకపోతే ఇట్ ఈస్ బై యాక్సిడెంటా, ఇట్ ఈస్ బై ఇంటెంటా అనేది ఐ థింక్ ఐ ఆర్ ఎనీబడి విల్ బి టూ లెస్ టు కమెంట్ ఆన్ దట్. వై ఓన్లీ బ్రూస్ లీ షుడ్ బి దిస్ అండ్ సో దట్ ఈస్ వై ఇట్స్ కాల్డ్ ఎ ఫోర్స్ ఆఫ్ నేచర్. నేచరు ఒక పర్టిక్యులర్ టైంలో టేక్స్ ఎ డెసిషన్ ఆర్ జస్ట్ ఆన్ సంథింగ్ దట్స్ ఇట్. సో ద ఫోర్స్ ఆఫ్ నేచర్ ఆస్పెక్ట్ ఈజ్ అ పాయింట్ ఈజ్ లైక్ ఒక same thing will go to an artist like maybe a Mozart, for example. Same thing can go to some highly intellectual Adolf Hitler. How can you convince entire Germany that he can be the king of the world? And it is that one particular trait in that person. They are all forces of nature. So do you feel as intensely passionate about all of them, whether it's a Mozart? Maybe not. See, that is where Michelangelo. Who I connect to. See, I connect to Michael Jackson, for example. I connect to Bruce Lee. I mean, Bruce Lee could be at the top of the ladder, you know. Anyone who made a difference to me, from the time I wake up in the morning till I sleep in the night, what are the things which are affecting me, emotionally involving me, emotionally moving me? వీటికి ఇవాళ జరిగిందొచ్చు, దానికి ఒక రూట్ కాజ్ ఉండొచ్చు, దానికి ఎక్కడో ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, నా అండర్స్టాండింగ్ ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. సో ఆ సోర్స్కి నేను వెళ్ళి స్టడీ చేస్తున్నప్పుడల్లా ఐ విల్ గెట్ టు ది వన్ పాయింట్. సో ఐ మీన్ వన్ ఆఫ్ మై మోస్ట్ ప్రిన్సిపల్ సోర్సెస్ ఆఫ్ ఇవాళ నేను బతకటానికి, నేను ఇవాళ ఒకలాగా ఫీల్ అవ్వటానికి, ఒక అనుభూతి పొందటానికి ఒక ముఖ్యమైన కారణాలు ఒక 4-5 ఉంటే దాంట్లో బ్రూస్ లీ ఉంటాడు. ఆ తీవ్రత, అలా బతకాలనే ఒక డ్రైవ్ ఎక్కడి నుంచి బతకడం కన్నా అలా ఫీల్ అవ్వాలి. ఇట్ ఈస్ ద కండెన్సేషన్ ఆఫ్ ఎ ఫీలింగ్. అది ఇప్పుడు కంపెనీలో నా ఫోటో ఉంది కదా, ఇలా పెట్టి అసలు అంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఎనీథింగ్, ఇట్ ఈస్ జస్ట్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ ఇన్ హిస్ ఫేస్. ఐ నో దట్ హౌ హీ వుడ్ హావ్ లివ్డ్ హిస్ లైఫ్. ఏ ఆర్ట్ ఫామ్ అయినా మీరు ఎప్పుడు చెప్పేది ఒకటే, దట్ దాని బేస్ కోర్ ఫామ్లో కాదు, దాని ఎవల్యూషన్ అండ్ అప్లికేషన్ ఈజ్ వాట్ మేక్స్ ఆల్ ద డిఫరెన్స్ అని చెప్పి. అసలు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలన్న సంకల్పం మీకు ఎప్పుడు కలిగింది? మార్షల్ ఆర్ట్స్ అనే పేరు నేను బ్రూస్ లీ తర్వాత విన్నాను. అంతకుముందు ఇందాక చెప్పాను కదా, నాకు మోసగాళ్ళు కరాటే అని పేరు అన్నాం, విజయలలిత అండ్ జ్యోతిలక్ష్మి ఫైటింగ్. యూనో మార్షల్ ఆర్ట్స్ యాజ్ అ వర్డ్ ఇట్ సెల్ఫ్, అంటే అన్ఆర్మ్డ్ కాంబాట్ మార్షల్ ఆర్ట్స్ అనే దానికి మీనింగ్ లేదు అసలు. ఇప్పుడు సమురాయ్ వారియర్స్ అని మార్షల్ ఆర్ట్స్లో వన్ ఆఫ్ ది మోస్ట్ పీక్ ఫామ్. జపనీస్ ఎంపైర్లో దే వర్ ద ప్రిన్సిపల్ గైస్. అంటే 12 సంవత్సరాలు నేర్చుకున్నాడు ఇది ప్రాక్టీసింగ్ సమురాయ్ స్వర్డ్. గన్ను కనిపెట్టగానే అయిపోయింది వాళ్ళు మొత్తం. ఎందుకంటే గన్ అనేది మీకు బుల్లెట్ 20-30 అడుగుల నుంచి కొడతారు. ఒక 4 అడుగుల సమురాయ్ స్వర్డ్ ఏం చేస్తుంది గన్ని? మీరు 12 సంవత్సరాలు నేర్చుకుంటే ఏమి నేర్చుకోకుండా టపక్కన కొట్టేసాడు. సో మార్షల్ ఆర్ట్స్ దానికని మీన్ లేదు. ఇట్ ఈస్ నాట్ అబౌట్ మార్షల్ ఆర్ట్స్. ఎప్పుడు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు, నాట్ ఫర్ ఫైటింగ్ సేక్, బట్ యు ఆర్ యూజింగ్ ఇట్ యాజ్ టు మేక్ ఎ పర్సనాలిటీ ఆఫ్ యువర్స్. బ్రూస్ లీ అనేవాడు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని వెళ్ళి యుద్ధాలు చేయలేదు, దాని కాదు కదా, దట్స్ నాట్ ద పాయింట్. It is an art form. It is like an unarmed, full contact fight. It's like a sport, half a discipline of your own energy, and how you take everything in life after that. తను నడిసే విధానం, కూర్చునే విధానం, దాని గురించి మాట్లాడే విధానంలో it becomes a personification of a it becomes a way of life. Way of life is the correct thing. ఇప్పుడు మార్షల్ ఆర్ట్స్ సెల్ఫ్ డిఫెన్స్ అని రకరకాలుగా ఇస్ ఇట్ వెరీ డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్. దేర్ హ్యాస్ బీన్ నో హీరో ఆఫ్టర్ బ్రూస్ లీ to create that kind of an impact. That is what I'm saying. That is the reason I'm saying it is not something which you can learn, because he is the man. You can't imitate a man. You can't create another ఒక స్పెషల్ ఫామ్ అనేది ఒక ఎగ్జిస్ట్ అయినప్పుడు. In that sense, then would you say that it's not any person? Because the man is beyond his art. The man is bigger than his art. That's what I'm saying. Bruce Lee అనే అతను అంటే అందుకనే
ఎక్కడో ఒక డైరెక్టర్ రామ్ గోపాల్ అన్న ఒక డైరెక్టర్ కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతాడు, ఎవడో సింగర్ ఇన్ఫ్లుయెన్స్ అవుతాడు, ఎవడో అసలు మార్షల్ ఆర్ట్స్కి సంబంధం లేని చాలామంది బ్రూస్లీ మీద ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఎవడో ఒక అమెరికన్ స్టూడెంట్ అన్ని వదిలేసి ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి ఇఫ్ ఇట్స్ అ ఫోర్స్ ఆఫ్ నేచర్, ఇఫ్ ఇట్స్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ సంథింగ్ విచ్ ఇస్ జస్ట్ మేనిఫెస్టింగ్ ఇట్ సెల్ఫ్, వేర్ ఇస్ ద పర్సనల్ గ్రేట్నెస్ ఆర్ స్కోప్ ఫర్ అ పర్సనల్ విల్ టు కమ్ ఇన్ టు సంబడీస్ లైఫ్ టు ట్రై టు బీ లైక్ దట్? ఇప్పుడు నేను బ్రూస్లీలా ఉండాలనుకోండి, I can't be like a Bruce Lee because there can't be another Bruce Lee. Yeah, correct. I have to be something else. So how can individually anybody become a force of nature? No, individually I don't think you can adapt, in fact, you can understand, you can have a shade of it. You can have, see, నేను బ్రూస్ లీ అనేది నేను ఫాలో, ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ బ్రూస్ లీ బతుకున్నాను అనుకోండి, నేను ఐ డోంట్ థింక్ ఐ విల్ లీవ్ వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్ అండ్ గో అండ్ ఫాలో బ్రూస్ లీ. దట్ ఈస్ నాట్ ద పాయింట్. ఇట్ ఈస్ అబౌట్ సంథింగ్ మేకింగ్ అన్ ఇంపాక్ట్ ఆన్ యూ. A thought, a person, a piece of, some kind of a art form or some kind of a ideology or whatever, if it makes an impact on you, which influences your decisions, your emotional content, your way of looking at things in life, your way of understanding things, that is what is called influence. So but that doesn't mean you are becoming Bruce Lee, you want to become Bruce Lee. Where does the peak of this influence manifest? How does it manifest? ఇప్పుడు ఒక బ్రూస్లీని చూసి రామ్ గోపాల్ వర్మ గారు, స్వప్నం, ఇంకోళ్ళు కంప్లీట్గా అంత అబ్జార్బెంట్గా మనం మొత్తం అబ్జర్వ్ చేసుకున్న తర్వాత దాని ఎక్స్ప్రెషన్ నా వ్యక్తిగత జీవితంలో ఎంత తీవ్ర స్థాయికి వెళ్తుంది? See, I think that depends upon the way. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ there are some people who gave up their entire lives and all that and they want to do something to, for example నేను ఒక బాంబేలో ఒక జీత్ కుండో అనేది బ్రూస్లీ ఒరిజినేటెడ్ స్టైల్. అది హాంకాంగ్లో బ్రూస్లీ ఫౌండేషన్ దాన్ని కంట్రోల్ అంటే దే ఆర్ ద ఓవరాల్ ఎండోర్సర్స్. బాంబేలో ఉన్నారు ఒక బ్రూస్లీ ఫౌండేషన్ ఎండోర్స్ చేసిన జీత్ కుండో ఇన్స్టిట్యూట్ ఒకటి ఉంది. దాన్ని నడిపేది ఎవరంటే ఒక హస్బెండ్ అండ్ వైఫ్ టీమ్, అండ్ దే బోత్ ఆర్ మెడికల్ డాక్టర్స్. నేను వాళ్ళని వెళ్ళాను కలవడానికి ఒక అప్నా బజార్ దగ్గర లోఖండ్వాలాలో ఒక అపార్ట్మెంట్లో అన్నమాట. నేను లోపలికి వెళ్తే అది ఒక టెర్రరిస్ట్ అవుట్ఫిట్లో ఉంది. వాళ్ళందరూ బ్రూస్లీ శిష్యులు మాట అందరూ. అక్కడ ఎంటర్ ది డ్రాగన్ ఏ వీడియోలు నడుస్తున్నాయి, బ్రూస్లీ మీద బుక్స్ ఉన్నాయి, ఇవి ఉన్నాయి. నేను బెల్ కొట్టగానే ఫస్ట్ ఆ స్పీకర్ ఫోన్లో నుంచి ఒక వాయిస్ వచ్చింది, జస్ట్ షట్ ఆఫ్ యువర్ సెల్ ఫోన్, ఒక ఆర్డర్ అన్నమాట. సో నేను సెల్ ఫోన్ ఆఫ్ చేసి లోపలికి వెళ్తే అంటే మీకు భయం వేస్తుంది చూస్తే, ఎందుకంటే వాళ్ళందరూ ఒక రాడికలైజ్ అయిపోయి ఉన్నారు. బ్రూస్లీ అనే థాట్, బ్రూస్లీ అనే థింకింగు. అదేంటి అక్కడ జరిగేది, 2 గంటలు బ్రూస్లీ గురించి మాట్లాడుకుంటారు, అది చెప్తాడు. తర్వాత వాళ్ళకి ఏమనిపించింది బ్రూస్లీ అంటే వాళ్ళు మాట్లాడతారు. దాని తర్వాత ఏదో ప్రాక్టీస్ చేస్తారు, తర్వాత ఏదో చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ ఏంటి స్టూడెంట్స్, లేకపోతే వీళ్ళు హౌస్ వైఫ్స్, రకరకాల ఉన్నారు. అంటే ఐ థింక్ నేను వెళ్ళినప్పుడు ఒక 30-40 మంది ఉన్నారు ఒక పెద్ద ఫ్లాట్లో. సో ఇంకొకరికి అసలు తెలియకపోవచ్చు, ఇంకొకరు మార్షల్ ఆర్ట్స్ ఏంటరా అనుకోవచ్చు. అలాగే వేరియస్ పీపుల్, అంటే వీళ్ళు నాకన్నా ఒక 10 రెట్లు ఎక్కువ ఉంది వాళ్ళకి ఇంటెన్సిటీ. కానీ నేను మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు అర్థం చేసుకున్న దానికి నేను అర్థం చేసుకోవడానికి చాలా తేడా ఉంది. వాళ్ళు ఏంటి యాక్చువల్గా ఫాలో అవుతున్నారు, నేను బ్రూస్లీని ఫాలో అవ్వట్లా. వాళ్ళు ఏంటి బ్రూస్లీ చెప్పిందే వేదం, బ్రూస్లీ చేసేదే వేదం. దట్ థింకింగ్ ఇస్ డిఫరెంట్. బ్రూస్లీ మొదలన నాకు ఎట్లాంటి ఎఫెక్ట్ వచ్చింది అనే దానికి, బ్రూస్లీ ఏం చెప్తే నేను అదే చేస్తాను అన్నదానికి చాలా తేడా ఉంది. అంటే బ్లైండ్గా ఫాలో అవ్వడం కాదు, అంటే మేబీ ఇట్ ఈస్ ఎందుకు. బట్ నేను మార్షల్ ఆర్టిస్ట్ కాదు, దే వాంట్ టు బి మార్షల్ ఆర్టిస్ట్. బట్ ది ఫిలాసఫీ స్కోర్ ఇస్ ద సేమ్ వెదర్ యు డు వాటెవర్ యు డు. ఆబ్వియస్లీ వాళ్ళు యాక్చువల్గా మార్షల్ ఆర్ట్స్ వరకు ఆ డిసిప్లిన్ ని అబ్జర్వ్ చేసుకుంటారు. కమ్యూనిజం అర్థం చేసుకోవడానికి నక్సలైట్ అయిపోవడానికి ఉన్న తేడా. ఎక్స్ట్రీమ్ ఫార్మ్ ఆఫ్ కమ్యూనిజం మీరు థియేటికల్గా అర్థం చేసుకోవచ్చు, కానీ వెళ్ళి డైరెక్ట్గా నక్సలైట్ అయిపోవడానికి ఒక తేడా ఉంటుంది. వీళ్ళు నక్సలైట్లు ఈ బాంబేలో నేను చూసిన బ్రూస్లీ నక్సలైట్స్ అంటే ఇప్పుడు బ్రూస్లీ జీత్ కుండోలో ఇట్లా బ్లాక్ ఏదో అని ఒకటి చెప్తే పొరపాటున దాని నుంచి కొంచెం ఇంచు కూడా కదలనివ్వరాడు. అది పోనీ అంతవరకు కదలకపోతే పర్వాలేదు. ఇప్పుడు వాళ్ళ విషయంలో కూడా కోర్ ఫిలాసఫీ తీసుకుంటే స్టిక్కింగ్ టు ద టెరిటరీ అండ్ బౌండరీ అనే ఒక గొప్ప ఫిలాసఫీని వాళ్ళు ఆపాదించుకుని లేకపోతే వాళ్ళు అన్వయించుకుని ఫాలో అవుతున్నారని వాళ్ళని కూడా చూసి మురిసిపోవచ్చు కదా మనం. మురిసిపోవటం అంటే అది పాయింట్. అది ఇప్పుడు నాకు ఐ లైక్ టు యూజ్ బ్రూస్లీ టు ఎలివేట్ మై ఎంజాయ్మెంట్, enhance my way of life, which I will extend it to many forms, not only martial arts. But the Bruce core there Lee, is, I might use him in my directorial skill.
I might use him in my understanding of women. I might use him in my understanding of something completely unrelated to martial arts or a fighting philosophy. You want to absorb the core of Yeah, core of it, him as a thought, as an emotional content. So in if Bruce you had Lee's to work. sum up Bruce Lee in one word, ఒక్క పదంలో బ్రూస్ లీని వర్ణించాలంటే కోర్ ఏమిటి? Core, I think, is ఒరిజినాలిటీయా, ఇంటెన్సిటీయా? No, I think it is a glow. I mean, ఒక చీకట్లో ఉన్న దానికి ఒక గ్లో, ఒక సెంటర్లో గ్లో వస్తూ ఉంటే ఆ గ్లో ఎక్కడ షాడో పడుతుంది, ఎక్కడ ఎంత ఇంటెన్సిటీ ఇస్తుంది, తేజస్సు. మీరు ఎంత దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారు, దూరం నుంచి ఎంజాయ్ చేస్తున్నారా, లేకపోతే ఇలాంటి రకరకాల ఆస్పెక్ట్స్ ఉండొచ్చు ఆ గ్లో మీద. బట్ ద గ్లో ఈజ్ బ్రూస్ లీ. ఒకే పదం అంటే బ్రూస్ లీ అనే అతని వెలుగు.